Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today session వచ్చేసి నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ ఇండియా కోటా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక 144 కాలేజెస్ లిస్ట్ ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఏఐక్యూ ఏపీ తెలంగాణ టాప్ 144 మెడికల్ కాలేజెస్ బేస్డ్ ఆన్ ఐఐఆర్ఎఫ్ ప్రకారం. సింపుల్ చెప్పాలంటే ఇది ఒక సర్వే ప్రకారం అనుకోండి. అది ఎలా చూసుకోవాలి, ఎక్కడిచ్చారు, ఏంటి అనేది వెరీ క్లియర్గా చెప్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ కాలేజ్ బాగుంటుంది, దానికి పాయింట్స్ ఇస్తుంది, 1000కి ఎన్ని పాయింట్లు వచ్చినాయి అని చెప్పేసి. ఓకేనా, లైక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం అనుకోండి. సో ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మనకు పేపర్లో కూడా మనకు న్యూస్ ఏమని వచ్చింది అని అంటే ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్కి 13వ స్థానం, మంగళగిరి ఎయిమ్స్కి 23, గుంటూరు వైద్య కళాశాలకు 50 అని వచ్చింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏంటి సార్ ఎయిమ్స్ మంగళగిరికి నెంబరే ఎక్కువ ఉంది కదా అని. చాలా పారామీటర్స్ తీసుకొని చెప్తారు, దాని యొక్క హిస్టరీ ఎప్పటి నుంచి ఉంది, చాలా పారామీటర్స్ తీసుకొని ఇస్తారు. కానీ అందరూ ఎయిమ్స్ మంగళగిరికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2026లో రాష్ట్రంలోని 8 వైద్య కళాశాలలకు గుర్తింపు వచ్చింది. ఆ 8 వైద్య కళాశాలలకు ఈ వీడియో ద్వారా మనకేం తెలుస్తుంది అంటే కొన్ని కాలేజెస్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది. ఓహో ఈ కాలేజ్ మరీ నార్మల్ కాదు, ఈ కాలేజ్ మంచిదే. కొన్ని ఆల్ ఇండియా కోటాలో కొన్ని కాలేజెస్ పేర్లే తెలియదు కదా మనకు. ఓకే ఈ కాలేజ్ కొంతవరకు మంచిదే, ఈ పారామీటర్స్ని బేస్ చేసుకున్నాను ఒక ఐడియా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అందుకని వీడియో చేస్తున్నాను. పేరెంట్స్ కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది ఎలా చూసుకోవాలి అఫీషియల్గా అనేది కూడా నేను చెప్తాను క్లియర్గా. ఈ జాబితాలో విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఆల్ ఇండియా 13వ ర్యాంక్ వచ్చిందంట. రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఏమేమి తీసుకుంటారంటే బోధన, టీచింగ్, విద్యా ప్రమాణాలు, పరిశోధన ఫలితాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఐఐఎఫ్ఆర్ ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్ను ప్రకటిస్తుంది. తాజాగా ప్రకటించిన 144 ర్యాంకుల్లో అఖిల భారత స్థాయిలో మంగళగిరి 23, గుంటూరు వైద్య కళాశాల 50, కర్నూలు వైద్య కళాశాల 57, కాకినాడలోని రంగరాయ కాలేజ్ 59, తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాల 69, విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల 109, అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల 127. అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మంచిదని, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్ అని మనకు తెలుసు క్లియర్గా. కొన్ని ఆల్ ఇండియా కోటాలో కూడా తెలుస్తుంది కొన్ని కాలేజెస్. తెలంగాణలో చూద్దాం. గాంధీ వైద్య కళాశాలకు 43వ స్థానం, ఐఏఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉస్మానియాకు 51, వరంగల్ కేఎంసీకి 60వ ర్యాంక్ వచ్చింది. రాష్ట్రంలోని వైద్య కళాశాలను గాంధీ మెడికల్ కాలేజ్ మేటిగా నిలిచింది. ఈ మేరకు సేమ్ 144 కాలేజెస్ సంబంధించింది ఇస్తే ఓకేనా పాయింట్లు ఇస్తారనమాట. ఇక్కడ హైయెస్ట్ పాయింట్స్ ఎవరికి వచ్చిందంటే ఎయిమ్స్ ఢిల్లీకి వచ్చింది, 100కి 953.32. అది ఎలా ఇస్తారో చెప్తాను క్లియర్గా. మొదటి ర్యాంక్ వచ్చింది. జిప్మర్కి 3rd ర్యాంక్ వచ్చిందనమాట. ఇలా క్లియర్గా ఇస్తారు. గాంధీ మెడికల్ కళాశాలకు 43వ ర్యాంక్ అనమాట. ఓకేనా, టీచింగ్ అన్ని పారామీటర్స్ తీసుకుంటారు అనమాట. ఓకే 152.05 స్కోర్ వచ్చిందంట గాంధీకి. ఢిల్లీ ఎయిమ్స్కి ఓకే ఇవన్నీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మొదటి ఉస్మానియాకి 51 అంటే అవుట్ ఆఫ్ 1000 ఎంత అంటే 886.87, వరంగల్కి కాకతీయకి 870.10 ఇలా ఇచ్చారనమాట. ఆదిలాబాద్ రిమ్స్కి 139 ర్యాంక్ వచ్చింది. ఇది ఎలా చూసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. ఇది ఎలా చూసుకోవాలి అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో ఎలా చూసుకోవాలి అనేది మీరు జస్ట్ గూగుల్లో ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని క్లిక్ చేయండి. ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఇక టాప్ మెడికల్ ఎంబీబీఎస్ కాలేజెస్ ఇన్ ఇండియా 2026 మెడికల్ కాలేజెస్. ఓకే ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఓకే 2026. ఓకే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు క్లియర్గా వస్తుంది ఇది ర్యాంకింగ్. ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఏమేమి తీసుకుంటారంటే పారామీటర్స్ ఇక్కడ టీచింగ్, లెర్నింగ్, రీసోర్సెస్ అండ్ పెడగాలజీ ఇది 161.67 వచ్చినాయి. రీసెర్చ్ అవుట్కమ్, వాల్యూమ్, ఇన్కమ్, రెప్యుటేషన్ మొత్తం పేషెంట్ ఇన్ఫ్లో అన్నీ తీసుకుంటారు 161.67. ఇన్నోవేటివ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 156.67, సోషల్ ఇంక్లూజన్ 157, ఫ్యూచర్ ఓరియంటేషన్ 157.17, ఎక్స్టర్నల్ పర్సెప్షన్ 153, ఓవరాల్ వెయిటేజ్ ఇండెక్స్ 1000కి 953.32. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఒక కాలేజ్ గురించి క్లియర్గా తెలుస్తుంది. ఇది అంత ఈజీ ఇవ్వరు, చాలా వర్క్ చేసే ఇస్తారు. ఓకే ఇది రాంగ్ ఉంటే ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి కాబట్టి చాలా క్లియర్గా వర్క్ చేసే ఇస్తారు. ఇది ఎయిమ్స్ ఢిల్లీ గురించి. ఇప్పుడు అందరికీ ఎయిమ్స్ ఢిల్లీ బాగుంటుందని తెలుసు. ఎందుకు బాగుంటుంది అంటే ఇవి ఒక సర్వే రీజన్స్, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. ఓకేనా, ఇంకొకటి ఒక మెడికల్ కాలేజ్ గురించి క్లియర్గా చెప్పేది ముగ్గురు బాగా చెప్తారు చూడండి.
యూట్యూబర్స్ ఎవరు చెప్పినా ఏం చెప్పినా కొంచెం అది ఒక ఒక రిఫరెన్స్గానే పెట్టుకోండి, కానీ దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి, ఇంక్లూడింగ్ ఎవరు చెప్పినా సరే. ఒకటి ఎవరు బాగా చెప్తారంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా బాగా చెప్తారు కాలేజ్ గురించి. అరే ఈ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, లేదా ఈ కాలేజ్ బాగానే ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా వాళ్ళు వర్క్ చేసి ఉంటారు, టీచింగ్ బాగుంది, టీచింగ్ బాగాలేదు, ఈ సార్ అలా, ఈ మేడం ఇలా అని క్లియర్గా చెప్తారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ టీచింగ్ గురించి బాగా చెప్తారు. ఇంకొకటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఫ్యూచర్ పీజీ గురించి బాగా చెప్తారు. పీజీ క్లియరెన్స్ ఇలా చేయాలి, ఈ పీజీ ఎంతమంది క్లియర్ చేశారు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎక్కడైనా హాస్పిటల్ వర్క్ చేయాలంటే ఏంటి అనేది వాళ్ళు ఒక క్లియర్ చెప్తారు. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయని. ఇంకొకటి ఫ్యాకల్టీ బాగా చెప్తారు, కాలేజీలో ఏమైనా జరిగే మోసాలు వాటి గురించి బాగా చెప్తారు. అడ్మిన్లు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళని, ఈ 3-4 వీళ్ళే బాగా చెప్తారు కాలేజ్ గురించి క్లియర్గా, ఇది మంచిదా కాదా అని చెప్పేసి. ఓకేనా, ఇవి మనకు పేపర్ మీద కనిపించేటివి. మీరు ఒక కాలేజ్ గురించి ఎంక్వైరీ చేయాలంటే అక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని అడగండి, ఫ్యాకల్టీని అడగండి, తర్వాత అక్కడ వర్క్ చేసే అడ్మిన్ వాళ్ళని అడగండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకొకటి ఒక కాలేజ్ గురించి హాస్టల్ చూసుకోవాలి, తర్వాత ఫుడ్ ఎలా ఉందో చూసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి మీరు వచ్చి పోవడానికి, తర్వాత ఫ్యాకల్టీ ఎలా ఉన్నారో చూసుకోవాలి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఇవన్నీ ఎంతమంది పాస్ అయిపోయారు, డిస్టింక్షన్స్, ఇవన్నీ వర్క్ చేస్తే మీకు చాలా మంచి ఐడియా వస్తుంది ఆ కాలేజ్ గురించి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చెప్తాను క్లియర్గా, టోటల్ లిస్ట్ ఇచ్చి చెప్తాను. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఇక్కడ తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏ కాలేజ్ ఎందుకు అనేది క్లియర్గా చెప్తాను. మన ఛానల్ ఫాలో అవుతున్నాడు, ఫ్రీ మెంటర్షిపే. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మద్రాస్ మెడికల్ కాలేజ్ సూపర్ ఉంటుంది. ఇది కాలేజ్ చెన్నైలా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది కాలేజ్. ఇది అవుట్ ఆఫ్ 1000కి ఎంత అంటే 952.67 వచ్చింది చూడండి. మద్రాస్ మెడికల్ కాలేజీ కొద్దిమందికి అసలు పేరు కూడా తెలియదు, చాలా మంచిగా ఉంటుంది ఈ కాలేజ్, నో డౌట్. ఓకేనా, క్లియర్గా తెలుసు కాబట్టి చెప్తున్నా. కొద్దిమంది స్టూడెంట్స్ అయితే స్టేట్లో వచ్చిన టాప్ కాలేజ్ వదులుకొని మరీ మద్రాస్ మెడికల్ కాలేజ్కి వెళ్తారు ఆల్ ఇండియా కోటా ద్వారా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకుంటాం కదా, కానీ చెన్నైకి వెళ్తారు, ఈ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా పారామీటర్స్ ఉంటాయి, ఒక్కసారి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది దాని గురించి. నెక్స్ట్ జిప్మర్ పుదుచ్చేరి థర్డ్ ఇచ్చారనమాట, ర్యాంకింగ్ థర్డ్ ఇచ్చారు. ఓకే, 1000కి 951.75. ఓకేనా, నెక్స్ట్ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నో ఉత్తరప్రదేశ్లో 4th. ఇది ఇక్కడ ఇలా ఇచ్చారు చూడండి, మొత్తం ఇవన్నీ చూసుకోండి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంకొక లిస్ట్ ఉంటుంది, ఇది మీకు ఓన్లీ ర్యాంకింగ్ పరంగా ఇస్తాను. ఇక్కడ ర్యాంకింగ్ పరంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ ఫస్ట్, మద్రాస్ సెకండ్, జిప్మర్ థర్డ్, లక్నో కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ 4th. ఓకేనా, నెక్స్ట్ ఇది బిడి శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రోటాక్ 5th, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోల్కతా 6th, ఇలా వారణాసి 7th, ఎయిమ్స్ జోధ్పూర్ 8th, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చండీగఢ్ 9th, ఇలా ఉంది చూడండి. ఫ్యాకల్టీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీ ఢిల్లీ, నెక్స్ట్ స్టెన్లీ మెడికల్ కాలేజ్ చెన్నై, స్టాన్లీ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కోల్కతా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం 13th ర్యాంక్. ఓకేనా, ఇలా. ఓకే, నెక్స్ట్ న్యూఢిల్లీ కాలేజ్, ఎస్సీబీ మెడికల్ కాలేజ్, ఆల్ ఇండియా ఎయిమ్స్ భువనేశ్వర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బరోడా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సార్ నేను ఎయిమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుతాం అనుకుంటున్నా, మీరేంటి ఎయిమ్స్ మధ్యన వేరే కాలేజ్ చెప్తున్నారు అని అంటే ఎయిమ్స్ పెట్టుకోండి. ఎయిమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి మీకు నచ్చినట్లు. ఎందుకంటే ఎయిమ్స్లో కొద్దిమంది అంటారు, సార్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తే పీజీకి చాలా ఈజీ అవుతుంది అంటే కదా అంటే ఎస్ కరెక్టే. ఎయిమ్స్ బ్రాండ్ కదా అంటే ఎస్ కరెక్టే. ఎయిమ్స్ టాప్ 10 ఎయిమ్స్ సూపర్ అంట కదా అంటే కరెక్టే. ఓకేనా, నేను చెన్నై మెడికల్ కాలేజ్ కన్నా నేను ఎయిమ్స్కి వెళ్తా సార్, కరెక్ట్ డిసిషన్ అంటే కరెక్టే, నో డౌట్. ఓకేనా, నేను ఇది ఐఏఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం నేను ఇస్తున్నా క్లియర్గా. లేదు నాకు ఎయిమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్, నాకు ఒక బ్రాండ్ కావాలి, జిప్మర్ బ్రాండ్ కావాలి, ఓకేనా అనుకుంటే మీకు నచ్చినట్లే పెట్టుకోండి. నేను ఇది ఒక ఐడియా కోసం చెప్తున్నా క్లియర్గా. ఓకేనా, భోపాల్ ఎయిమ్స్ భోపాల్, గ్రాంట్ మెడికల్ కాలేజ్ ముంబై, యూనివర్సిటీ కాలేజ్ మెడికల్ సైన్సెస్ జీటీబీ. ఇది ఎలా చూసుకోవాలంటే సార్ ఈ లిస్ట్ కావాలి ఎక్కడుంది అని అంటే మీకు సింపుల్గా ఇదే ఐఏఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మీకు ఇక్కడ థర్డ్ ఉంటుంది చూడండి, మెడికల్ డయాలజిక్స్. ఇక్కడ క్లిక్ చేయండి, మీకు అదే వస్తుంది, ఇంతకుముందు చూపించిందే వస్తుంది. ఇది ఇక్కడేమో ఎట్ ఎ టైం మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ ఇచ్చారు చూడండి ఇలా. ఓకేనా, ఇక్కడ మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్ రిషికేష్, వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ ఢిల్లీ, ఇవన్నీ చాలా మంచి కాలేజెస్. ఎయిమ్స్ మంగళగిరి చూడండి 23 ప్లేస్, మైసూర్ మెడికల్ కాలేజ్. ఓకేనా, మైసూర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ పాట్నా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ రాయ్పూర్, ఎయిమ్స్ బరేలీ, ఎయిమ్స్ నాగ్పూర్, ఎయిమ్స్ కళ్యాణి, ఎయిమ్స్ గౌహటి,
ఆల్రెడీ ఎయిమ్స్, డియోగర్, పాట్నా మెడికల్ కాలేజ్ ఇలా ఇచ్చారు క్లియర్గా. ఇక్కడ చూడండి 43వది ఎంత, గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్, ఓకే, మధురై మెడికల్ కాలేజ్, ఇలా మనకు గాంధీ మెడికల్ కాలేజ్, ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ 50, గుంటూరు మెడికల్ కాలేజ్, మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ 51. తెలుగు స్టేట్స్ నుంచి మెడికల్ కాలేజ్ చూడండి ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాయో. ఆల్ ఇండియా కోటాలో వేరే స్టేట్ స్టూడెంట్స్ చాలా ప్రిఫర్ చేస్తారు వీటికి, ఓకేనా. సో ఇలా మొత్తం చూసుకోండి. ఇక రంగరాయ్ మెడికల్ కాలేజ్ కాకినాడ 59, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ 60, ఓకేనా. సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్, ఓకే, ఇది ఓకేనా. ఇలా మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే ఈ కాలేజ్ లిస్ట్ అంతా చూసుకోండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది, ఓకే. ఎంత ఆల్మోస్ట్ 144 కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దుంగార్పూర్ లాస్ట్ ఇచ్చారు ఇది, ఓకేనా. సో ఇలా ఒక్కసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఉంటాయి, టీడీ మెడికల్ కాలేజ్ అల్లాపుజా ఇక్కడ ఇచ్చారు చూడండి, జోధ్పూర్, ఇవన్నీ ఇది మంచి కాలేజ్ అంటారంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయన్నమాట మన ముందల. సో ఇలా చూసుకోండి. ఇంకా మీకు ఏదైనా నేమ్ తెలిస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో ఆ కాలేజ్ నేమ్ సెర్చ్ చేసి అందులో దాని గురించి తెలుస్తుంది వెరీ క్లియర్గా. అలా తెలుసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు కాలేజ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.